భూమి తెగ ఇరిటేట్ చేసేస్తుందండి అసల. గగన్ ప్రేమ చూపిస్తూ ఉంటే ఇంకా అది చూపినీయకుండా గగన్ అయితే ఫీల్ అయ్యేలా చేస్తదనమాట. అసలేం జరుగుద్దంటే ఇంకా అపూర్వ అయితే ల్యాబ్ టెక్నీషియన్‌ని కలిసి ఇంకా డీఎన్ఏ రిపోర్ట్స్ మార్చమంటే, ఆ ల్యాబ్ టెక్నీషియన్ అయితే నేను చాలా నిజాయితీ పరుడిని, నేనైతే రిపోర్ట్స్ మార్చనని చెప్పి అపూర్వని ఫుల్లుగా తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడనమాట ఇంకా. ఇంకో పక్కయితే ఇంకా కేపీ చెర్రీ ఇదంతా గమనించేసి ఇంకా లోపలికొచ్చి ల్యాబ్ టెక్నీషియన్‌కి అయితే థాంక్స్ చెప్తారనమాట. మీరు చాలా నిజాయితీ గలవారండి, రిపోర్ట్స్ మార్చనని చెప్పారు, మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే, అసలు మీరెవరని ల్యాబ్ టెక్నీషియన్ అడిగితే, మేమైతే భూమికి చాలా కావాల్సిన వాళ్ళమని చెప్పేసి కేపీ చెర్రీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి భూమికి కాల్ చేస్తారనమాట. ఇంకా జరిగిందంతా చెప్తారు. అపూర్వ వచ్చి రిపోర్ట్స్ మార్చమనిందమ్మా, ల్యాబ్ టెక్నీషియన్ మార్చనన్నాడని చెప్పగానే భూమి చాలా సంతోషపడిద్దనమాట. వెంటనే ఇంకా శారద దగ్గరికెళ్ళిపోయి అత్తయ్య అని పిలుస్తదనమాట. ఇంకా పూర్ణిమ వెంటనే అందుకొని, హమ్మయ్య దారికొచ్చావా, వరసలు మారిపోయాయి కదా, ఇంకా అలాగే అత్తయ్య అని పిలువు వదిన అని అయితే అంటూ ఉంటదనమాట. ఇంకా శారద కూడా ఇంకా చాలా బాగుందమ్మా అత్తయ్య అనే పిలుపు అంటూ ఉంటది. అయ్యో నేను పొరపాటున ఆంటీ అనబోయి అత్తయ్య అని పిలిచానని కవర్ చేస్తానమాట భూమి ఇంకా. అయినా ఇక్కడ కొంతమందికి అత్తయ్య అనే పిలుపు నచ్చదులేండి, అందరికీ ఇష్టమైనప్పుడే పిలుస్తానులేండి అని భూమి అయితే అంటూ ఉంటదనమాట. ఇంకా కేపీ అంకుల్ కాల్ చేశారు. ఇంకా అపూర్వ వచ్చి రిపోర్ట్స్ మార్చమంటే ల్యాబ్ టెక్నీషియన్ మార్చనన్నాడంట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. రేపు కోర్టులో అయితే నేను శరత్ చంద్ర కూతురునని రుజువైపోద్ది. ఇంకా నేను జైలు నుండి కూడా రిలీజ్ అయిపోతాను అని భూమి అంటూ ఉంటదనమాట సంతోషంగా. ఇంకో పక్క గగన్ని చూసి ఇదంతా కొంతమందికి నచ్చదులేండి అని అయితే అంటూ ఉంటదనమాట. మళ్ళీ ఇంకా ఈ ఆనందంలో నేనే వంట చేస్తానని చెప్పి శారద కూరగాయలు కట్ చేస్తుంటే ఆ కూరగాయలన్నీ తీసుకొని ఆనందంలో అయితే కూరగాయలు కట్ చేస్తే తన చేయి కూడా తెగేలా చేస్తానమాట. ఇంకా బ్లడ్ కారుతూ ఉంటదనమాట. వెంటనే శారద అయితే నేను పసుపు తెస్తానని వెళ్ళిపోద్దనమాట. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ తెస్తానని చెప్పి పూర్ణిమ వెళ్ళిపోద్దనమాట. ఇంకా ఇంతలోపే గగన్ వచ్చేసి ఇంకా రక్తం కారుతున్న భూమి చేయి తీసుకొని నోట్లో పెట్టుకుంటాడనమాట. ఇంకా మన భూమి తదేకంగా గగన్ని చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మీరు నోట్లో పెట్టుకున్న ఆ చేతికి కారుతున్న రక్తం శరత్ చంద్ర గారిదే అని గుర్తు చేస్తానమాట. అంతే ఇంకా గగన్ హట్ అయిపోయి ఇంకా తన రూమ్కి వెళ్ళిపోతాడనమాట. శారద వచ్చి ఎందుకమ్మా వాడిని హట్ చేస్తావు, వాడికి గుర్తు చేస్తావు అని అయితే అంటూ ఉంటే, ఎప్పుడైనా కూడా ఆయన గుర్తుంచుకోవాల్సిన విషయమే కదా ఆంటీ, ఇంకా ఆయన ఒప్పుకుంటేనే కదా ఆయన జతగా నేను ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని అత్తయ్య అని పిలిచేది అని అయితే భూమి అంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క అయితే ఇంకా అపూర్వ అయితే రౌడీలను అయితే ల్యాబ్ టెక్నీషియన్ ఇంటికి పంపిస్తుంది అనమాట. ఇంకా అక్కడ రౌడీలు అయితే బెదిరిస్తూ ఉంటారనమాట ల్యాబ్ టెక్నీషియన్ రిపోర్ట్లు మార్చమని. ఇంకో పక్క వంశీ అయితే ఇంకా శరత్ చంద్ర గెస్ట్ హౌస్కి వచ్చి ఇంకా ముసుగు వేసుకొని ఏదో వెతుకుతూ ఉంటాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ వచ్చి ఎవర్రా అని అంటూ ఉంటే ఇంకా వంశీ అయితే పోలీస్ ఆఫీసర్ని దాటుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వంశీ అయితే ఇంకా ఆ గెస్ట్ హౌస్ నుంచి తప్పించుకొని ఎలాగోకలాగా ఇంటికి వెళ్తాడు. అక్కడ ఇందు అయితే ఇంకా చీకట్లో లైట్ ఆపేసుకొని కూర్చుంటే వంశీ అయితే దడుచుకుంటాడు. ఏంటి ఇందు ఇలా భయపెట్టేశావని అయితే లైట్ వేసి అంటూ ఉంటాడనమాట. అసలు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను నిద్రలో నుంచి లేచి చూడగానే మీరు ఇక్కడ లేనే లేరు, నాకు ఎంత భయం వేసింది అని ఇందు అంటూ ఉంటే, ఏంటి ఇందు నన్ను అనుమానిస్తున్నావా అని వంశీ అంటాడనమాట. కాదండి నాకు చెప్పి వెళ్ళాలి కదా మీరు అని ఇందు అంటూ ఉంటే, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని కాల్ వస్తే సడన్గా వెళ్ళిపోయానులే అని అయితే వంశీ చెప్తాడనమాట. ఇంకా నుంచైతే మీరు నన్ను లేపి నాకు చెప్పెళ్ళండి, నాకేం ఇబ్బంది ఉండదు అని అయితే ఇందు చెప్తుందనమాట. ఇంకా ఎవరైనా కామన్గా అయితే యాక్సిడెంట్ అనే కవర్ చేస్తారండి, ఎక్కడికి వెళ్ళిపోయామంటే ఇంట్లో ఎవరికి చెప్పకుండా. ఇంకా కామన్ డైలాగ్ అనమాట ఇదొకటి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రేపైతే ఇంకా కోర్టుకు అయితే వెళ్తుంది అనమాట భూమి. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.